50 సెంట్లు 54 సెంట్లు వాళ్ళు అయితే మీరు కన్వర్షన్ అనేది మీరు ఫీజు కడితే సరిపోదు, దీనికి ఆర్డీఓ గారు కంపల్సరీగా ఉండాలి. ఒకసారి మేము చూస్తాం. ఫ్లాట్ అంతా సర్వే రాయనా 3 పార్టీలు చేశారు. చేర్పించాం కదా, తీయించేసాం మనమే. వచ్చిందంటే మీకేమన్నా లెక్క 11/2025 తేదీన కోటరుట్ల మండలం సుంకపూర్ గ్రామ కాపురస్తులు సింగంపల్లి శ్రీనివాసరావు గారు కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో ఒక పిటిషన్ పెట్టడం జరిగిందండి. ఆ పిటిషన్ పైన మేము ఎంక్వైరీకి రావడం జరిగింది. అతని అభియోగం ఏంటంటే చిటికెల సన్యాసమ్మ భర్త సన్యాసరావు గారు సుంకపూర్ గ్రామంలోని సర్వే నెంబరు 220లో ల్యాండ్ కన్వర్షన్ కాకుండానే అక్కడ లేఅవుట్ వేసి ప్లాట్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు చిటికెల భాస్కర్ రావు గారిని కూడాను ఇక్కడ పిలిపించడం జరిగింది. కొన్ని రికార్డ్స్ కూడా తీసుకొని వచ్చారు, మేము పరిశీలించడం జరిగింది. 2021 సంవత్సరంలోనే కన్వర్షన్ ఫీజు కట్టినట్టుగాను కన్వర్షన్ ఫీజు రిసిప్ట్ అనేది చూపిస్తున్నారు. ఇది ఆర్డీఓ గారు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది, అది కూడా తీసుకున్నామని చెప్తున్నారు. అది తీసుకొచ్చి చూపిస్తామన్నారు, అది మేము పరిశీలిస్తాము. ఇప్పటి వరకు విఎంఆర్డీఏ పర్మిషన్ అనేది ప్లాన్ అప్రూవల్ కూడా ఇప్పటి వరకు తీసుకోలేదు. ఇకపోయినా అమ్మకం చేసాను అనేసి అతను చెప్తున్నాడు. 54 సెంట్లు అమ్మకం చేసాను అంటున్నారు. అక్కడ లేఅవుట్ అనేది ఏమీ వేయలేదు అనేసి అతను చెప్తున్నారు. ఇంకా మేము అన్ని రికార్డులు అవన్నీ పరిశీలిస్తాం. ఎటువంటి లేఅవుట్ నిర్మాణం కూడా జరగకుండాను మేము చూస్తామండి. విఎంఆర్డీఏ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఈ లేఅవుట్ అనేది అప్రూవల్ అనేది తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు జరగడానికి మేము చర్యలు తీసుకుంటాం. ఓకే సార్. నేను కోటగుట్ల మండలం సుంకపూర్ గ్రామం సింగంపల్లి శ్రీనివాసు, ఈ జనసేన కోటగుట్ల మండల అధ్యక్షుని కూడా. అదేవిధంగా నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇక్కడ లేఅవుట్ కనపడింది. ఇది ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ అంటే ఆథరైజ్డ్ కాదు, అనాథరైజ్డ్ వల్ల నేను కలెక్టర్ గారికి వినపం చెప్పాను. చెప్పిన వెంటనే ఎంఆర్ఓ గారు, ఈఆర్డీ గారు, డిప్యూటీ ఎండిఓ గారు, ఆర్ఈ గారు వీళ్ళందరూ వచ్చి చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు బోర్డు తీసేశారు. నేను వచ్చాక హౌస్ ఇల్లు అమ్మబడినని బోర్డు కట్టారు, అది ఇప్పుడు తొలగించారు. తొలగించిన తర్వాత ఇది సైట్లో జగనన్న రాళ్ళు కూడా పాతేశారు. ఈ రాళ్ళు కూడా ఎక్కడి నుంచో కొని కూడా తేలేదు. జగనన్న రాళ్ళు ఉంటే గ్రామంలో ఆ రాళ్ళు తెచ్చి ఇక్కడ పాత పెట్టారు. అదేవిధంగా నేను గతంలో కూడా ఈ గెడ్డాపురం బోకు మీద కంప్లైంట్ పెట్టాను, అది ఇంకా క్లియర్ అవ్వలేదు, తీయలేదు. అయినా కానీ ఇక్కడ మేము ఎందువల్ల ఆయన జరాయితీ భూమి కాబట్టి ఆయన అమ్ముకోవచ్చు, మనం ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పటికే గ్రామాల్లో చిన్న ఇరుకు రోడ్లు అయిపోయి పైప్ లైన్ కూడా ఆ రోడ్ల మీద వేస్తున్నారు. అందువల్ల ఆథరైజ్డ్ తీసుకుంటే కొంచెం వెడల్పు రోడ్లు వస్తాయని నేను ఆ ఉద్దేశంతో పెట్టాను. ఆయన జరాయితీ భూమి అమ్ముకోవద్దని అమ్మకూడదని నేను అనలేదు. చిటికెల భాస్కర్ రావు అనే వ్యక్తి ఇది లేఅవుట్ వేసాడు. ఈ సైట్ కూడా అయిందే 88 సెంట్లు సర్వే నెంబర్తో సహా మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా అక్కడ చేపల చెరువు ఒకటి కూడా ఊరు మధ్యలో పెట్టారండి, అది కూడా నేను చెప్తాను సార్, అక్కడికి కూడా తీసుకెళ్తాను మిమ్మల్ని.